పునీత పౌస్టీనమ్మ గారు నరక లోక దర్శనాలను కూడా చూశారు. నరకములో ఆత్మలు అనుభవించే 7 రకాల బాధలను చూశారు. ఈ దర్శనములో పునీత పౌస్టీనమ్మ గారిని ఒక దేవదూత నరకపు అగాధంలోనికి తీసుకొని వెళ్ళింది. నరకం ఎంత విశాలంగా ఉందో చూసి పౌస్టీనమ్మ గారు ఆశ్చర్యపోయినట్లు వారి యొక్క డైరీలో రాశారు. ఆమె చూసిన 7 రకాల బాధలను, హింసలను కూడా ఇలా రాశారు. నరకానికి వెళ్లే మొట్టమొదట హింస దేవుణ్ణి కోల్పోవడమే అని రాశారు. ఇంకా రెండవ హింస, ప్రతి నిమిషము ఆత్మలు గట్టిగా ఏడుస్తూ పశ్చాత్తాపపడుతున్నాయి అని రాశారు. ఇంకా మూడవ హింస, ఆ ఆత్మలు ఎంత ఏడుస్తున్నప్పటికీ వాటి యొక్క పరిస్థితి మాత్రం మారటం లేదు, అలాగే అగ్నిలో కాలుతూ ఉన్నారు అని రాశారు. ఇంకా నాలుగవ హింస, ఆత్మను నాశనం చేయకుండా ఆ మంటలు వారిలోనికి వెళ్ళి వారిని బాధిస్తూ ఉన్నాయి. ఇదంతా దేవుని కోపం వల్ల ఆ మంట ఆరిపోకుండా వారిని బాధిస్తుంది అని రాశారు. ఇంకా ఐదవ హింస, అక్కడ నిరంతరము చీకటి మరియు ఊపిరాడకుండా చేసే భయంకరమైనటువంటి దుర్వాసన వస్తుంది. మరియు ఆ చీకటిలో కూడా దెయ్యాలు మరియు శాపగ్రస్తుల యొక్క ఆత్మలు ఒకరినొకరు అలాగే ఇతరులు చేసిన పాపాలను, చెడును చూసుకుంటూ ఉన్నారు అని రాశారు. ఇంకా ఆరవ హింస, అక్కడ ఉండే ఆత్మలు నిరంతరము సాతానుతో సహవాసం చేస్తున్నాయి అని రాశారు. ఇంకా ఏడవ హింస, భయంకరమైనటువంటి హింస, నరకములో భయంకరమైన నిరాశ, దేవుని పైన ద్వేషము, నీచమైన మాటలు, శాపాలు మరియు దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాయి అక్కడ ఆత్మలు. ఈ విధంగా పునీత పౌస్టీనమ్మ గారు నరకములో ఆత్మలు పడే 7 రకాల బాధలను కళ్ళారా చూశారు. స్వర్గం, నరకం మరియు శుద్ధీకరణ స్థల దర్శనాలను చూసిన తర్వాత పునీత పౌస్టీనమ్మ గారు దేవుని ఇలా ప్రార్థన చేశారు. ఓ నా దేవా, నిత్య జీవితాన్ని నమ్మని వారిని చూస్తే నాకు ఎంతగానో జాలి వేస్తుంది. మీ కరుణ కిరణం వారిని కూడా ఆవరించాలని, దేవుడు వారిని తన తండ్రి లాంటి ఒడిలోకి తీసుకోవాలని, నరకములో ఆత్మలు అనుభవించే బాధలన్నిటినీ తొలగించి ఆ ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని వారి కొరకు నేను ఎంతగానో ప్రార్థిస్తున్నాను అని పునీత పౌస్టీనమ్మ గారు ఆత్మల కొరకు ప్రార్థన చేశారు.